రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాంత భవిష్యత్తును మార్చేలా ఉన్నాయని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కడపలో జేఎస్డబ్ల్యూ ఉక్కు పరిశ్రమతో పాటు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు రానున్నాయని, దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. 2018లోనే టీడీపీ హయాంలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరిగినా గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే అప్పట్లో మాట ఇచ్చిందో, శంకుస్థాపన చేసిందో, దానికి కట్టుబడి మళ్ళీ జేఎస్డబ్ల్యూ సంస్థ ఒప్పందం చేసుకొని దాదాపు 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక గ్రీన్ స్టీల్ ఉక్కు పరిశ్రమని జమ్మలమడుగులో స్థాపించడం, దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం, 2028 వరకు పూర్తి చేసి ఉద్యోగాల రూపకల్పన కూడా చేసే విధంగా ముందుకు పోతున్నటువంటి వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంత వాసులు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. దాదాపు గండికోట జలాశయం నుంచి నీళ్లు 2 TMC వాటర్, అదే రకంగా NH67 నుంచి 40 కోట్ల రూపాయలతో ఆ ఉక్కు పరిశ్రమకి రహదారి సౌకర్యం, పక్కనే ఉన్నటువంటి ముద్దనూరు దగ్గర నుంచి రైల్వే లైను దాదాపు 12 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ అనుసంధానం చేస్తూ ఎక్స్ట్రాడినరీ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తూ ఈ పరిశ్రమని నెలకొల్పుతున్నటువంటి పరిస్థితులు రాయలసీమ ప్రాంత వాసులంతా అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి